గృహబలం అంశానికి స్వాగతం. శీతలాదేవి యంత్రం గృహవాస్తురీత్యా కూడా చాలా విశిష్ట ప్రభావాన్ని ఏర్పరుస్తుంది. శీతలాదేవత గ్రామ శక్తిగా ఖ్యాతి వహించింది. గృహాల్లో నివసించేటువంటి వారు పిన్నలు పెద్దలను పశు జాతిని కూడా సదా కాపాడుతూ ఉంటుంది ఆ తల్లి. ఈ దేవత అగ్రగామిగా చెప్పబడ్డది. దేశోపద్రవముల ద్వారా సంభవించేటువంటి ఆపదలు, మారి, మసూచి, స్ఫోటకము, కలరా, పొంగు, ఆటలమ్మ మొదలైనటువంటి అంటువ్యాధులన్నిటినీ కూడాను దరి చేరనీయకుండా శిశువులను పశు గణములను నిరంతరం కూడా కాపాడి రక్షించే చల్లని తల్లి వంటి శీతల యంత్రం ప్రతి గృహంలో కూడా విధిగా ఉండదగిన యంత్రం. గృహస్థలముల యందు ఉత్తర భాగం ఎత్తుగా ఉండి దక్షిణ భాగం పల్లంగా ఉండి అక్కడ నూతులు గోతులు మొదలైనవి ఉన్నప్పుడు కలిగేటువంటి దోషాలను, గ్రామ దేవత అభిముఖ గృహ నిర్మాణ దోషాలను, గ్రామ సందుల యందు నిర్మాణం కావించినటువంటి దోషాలను, వాస్తు పదముల యందు పాప రాక్షసి పూతనాది సర్వస్కంద పదముల యందు నిర్మాణమనర్చినట్టి దోషాలను శీతలాదేవి యంత్రం పరిహరించి క్షేమాన్ని చేకూరుస్తుంది అని శాస్త్ర సమ్మతమైన విశేషాంశం. శీతలా యంత్రం ఉన్న చోట తప్పనిసరిగా ఆ గృహంలో సద్ది అన్నం అంటే పెరుగుతో చేసినటువంటిది చక్కగా నైవేద్యం పెట్టాలి. సద్దన్నం అంటాం. సద్ది అనేటువంటిది ఈ తల్లికి చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. నిత్యం ఇంటిలో గుగ్గిలము లేక సాంబ్రాణి పొగ వేయటం సర్వోత్తమ తత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ యంత్రాన్ని 5x5 అంగుళములు కలిగినటువంటి రాగి రేకు పైన చెక్కించి దశవిధ సంస్కారాలు చేసి ప్రాణ ప్రతిష్ఠ కూడా చేసి జీవకళాన్యాసాన్ని కావించిన తదుపరి శీతలా మంత్రాన్ని 1,40,000 పర్యాయములు జపించి 14,000 పర్యాయములు చల్లా అంటే మజ్జిగతో తర్పణం కావించి శుభముహూర్తంలో ఈ యంత్రాన్ని గృహమందు స్థాపించినట్లయితే ఆ గృహంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరికి సంభవించేటువంటి అన్ని ఉపద్రవాల నుండి రక్షణ లభింపగలదు. ఇంట నుండేటువంటి అందరికీ కూడా క్షేమ ఆరోగ్య సుఖ సౌఖ్యాలు విరాజిల్లుతాయి అని చెప్పేసి ఈ శీతలాదేవి యొక్క అద్భుత యంత్రంలో దాగిన పరమార్థ లక్షణం. శీతలాదేవి యొక్క యంత్రం ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో అనారోగ్యాలు రావు. చిన్న పిల్లలకు సంభవించే బాలారిష్ట దోషాలు, మొంగు, కలరా, ఆటలమ్మ ఇలాంటివి కూడా రాకుండా కాపాడే దివ్యవంతమైన శక్తి తత్వం ఈ శీతలాదేవి యంత్రంలో దాగిన పరమార్థం. ఈ యంత్రం ఉన్న చోట నిత్యం కూడా సాంబ్రాణి తప్పనిసరిగా ఉపయోగించి తీరాలి. ఈ యంత్రాన్ని రాగి రేకు మీద కానీ బంగారపు రేకు మీద కానీ కూడా చెక్కించుకోవచ్చు. మీరు ఎప్పుడైనా కుర్తాళం వెళ్ళినట్లయితే అక్కడ అమ్మవారి వద్ద ఈ శీతలా యంత్రం బంగారపు రేకుతో చెక్కినది కనిపిస్తుంది. ఆ తల్లి అంత అద్భుత తత్వంలో విరాజిల్లే మహిమాన్వితమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తూ ఉన్నది. దుష్ట శక్తులను దగ్గరకు రానియదు. సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ ప్రసాదించే అద్భుత యంత్రరాజం శీతలాదేవి యంత్రం ప్రతి ఇంట ఉన్నట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ యంత్రాన్ని చాలా జాగ్రత్తగా తయారు చేయించుకోవాలి. దానికి సంబంధించినటువంటి అతినిష్ట అగరిష్టాపరులైనటువంటి వ్యక్తుల చేత చక్కగా మంత్రరాజంతో చల్లమజ్జిగ చక్కగా ధారపోయాలి. అలా పూజా మందిరంలో ఉంచి నిత్యం నమస్కారం చేస్తేనే చాలు ఆ ఇంట సిరుల పంటతో పాటు ఆరోగ్య పంట కూడా పండి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీ ఇంటికి ఎవరైనా సరే అతిథులు వచ్చినప్పుడు ఎండలో వచ్చారు, వాళ్ళని చల్లగా కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో శీతలాదేవిని తలుచుకొని ఒక గ్లాసుడు మజ్జిగ ఇస్తేనే చాలు అద్భుతవంతమైనటువంటి ప్రభావం ఈ ఇంటిల్లిపాదికి కలుగుతుంది. ఆ శీతలాదేవి మజ్జిగలో ఉంటుంది. ఆ మజ్జిగని గనక అతిథులకు గనక ప్రసాదించినట్లయితే వాళ్ళు పోయిన ప్రాణం తిరిగి వచ్చింది అన్న చందాన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆనందపడతారు కదా. మరి చల్లా అంటే మజ్జిగ. ఆ మజ్జిగలో దాగిన పరమార్థ లక్షణం శీతలాదేవి యంత్రంలో కూడా
దాగి ఉంటుంది. ఆ చల్లని తల్లి చల్లగా రక్షించి కాపాడేటువంటి అద్భుత తత్వమే ఈ శీతల యంత్రంలో దాగిన పరమార్థ లక్షణం. అందుకే శీతల యంత్రాన్ని ప్రతి ఇంట కూడా ప్రతివారు కూడా ఉంచుకోవటంలో తప్పు లేదు. లక్ష్మీ గణపతి యంత్రమని మరొకటి ఉంది. విఘ్నాలకు అధిపతి విఘ్నరాజు, స్థితిపతి నిధిపతి ప్రియపతి గణపతి. ఏ ఇంట అయితే లక్ష్మీతో కూడి గణపతి ఉంటాడో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది కదా మరి.